పారాడాక్స్. ఈ రోజు మనం పారాడాక్సెస్ గురించి నేర్చుకుందాం. అందులో మొదటిది, మీరు ఏదైతే చాలా బలంగా తీవ్రంగా కోరుకుంటారో అది మీరు పొందటానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ గా, మీరు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు. ఆ అమ్మాయిని ఖచ్చితంగా ఎలా అయినా దక్కించుకోవాలి అనే బలమైన కోరిక మీ బ్రెయిన్ లో కలుగుతుంది. ఆ కోరికతో తీవ్రంగా ఆలోచించడం మొదలు పెడతారు. తీవ్రత మీలో ఒత్తిడిని పెంచుతుంది. ఈ ఒత్తిడి ఆమెను ఇంప్రెస్ చెయ్యాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసేలా చేసింది. ఈ స్టేజ్ లోనే మిమ్మల్ని మీరు మర్చిపోయి మీ నేచురాలిటీని కోల్పోతారు. ఆమెకు నచ్చే వ్యక్తిగా నటించడం మొదలు పెడతారు. ఆమెకు ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా అనిపించవచ్చు. చివరికి ఇవన్నీ ఆ అమ్మాయి దృష్టిలో మిమ్మల్ని లోకుగా చూపించవచ్చు. మన మొక్కలకి తగినంత నీళ్లు మాత్రమే పోయాలి. ఎక్కువ పోస్తే అవి ఊపిరాడక చనిపోతాయి. మీరు ఎదుటి వారిని పట్టించుకోకపోతే మీరు మిమ్మల్ని కూడా పట్టించుకోలేకపోతారు. అంటే మీరు ఎదుటి వారితో ఎలా నడుచుకుంటారో మీరు మీతో కూడా అలాగే నడుచుకుంటారు. ఇతరుల బాధను భావాలను పట్టించుకోకపోతే మీరు మీ సొంత బాధను భావాలను పట్టించుకోకుండా బ్రతికేస్తారు. మనం నెగిటివ్ గురించి ఎంత భయపడితే పాజిటివ్ జరగటానికి అంత తక్కువ అవకాశం ఉంటుంది. నెగిటివ్ గురించి ఆలోచించినప్పుడల్లా మన దృష్టి అవకాశాల మీద కాకుండా అపాయం మీద ఉంటుంది. ఒక అబ్బాయి తను ఇష్టపడే అమ్మాయికి తన ప్రేమ విషయం చెప్దామనుకున్నాడు. కానీ అతను నాకు నో చెప్తుందేమో అన్న భయంతో మౌనంగా ఉండిపోయాడు. ఇంకొన్ని రోజుల్లో ఆ అమ్మాయికి ఒక కొత్త వ్యక్తి పరిచయం అయ్యి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు ఆ అబ్బాయికి ఆ అమ్మాయి దూరమైంది. సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తే పరిష్కారాన్ని కనుక్కోలేరు. మన దృష్టి దేనిపై ఉంటే మన శక్తి కూడా అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. మీరు సమస్య గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తే మీ బ్రెయిన్ ఆ సమస్య చుట్టూ చక్రంలా తిరుగుతుంది. మీరు సమస్యను డీప్ గా అర్థం చేసుకోవచ్చు గానీ దాన్ని దాటి వెళ్లే మార్గం కనిపించదు. ఈ అయోమయంలో క్రియేటివిటీ కూడా దెబ్బతింటుంది. మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే మీకు తెలియని విషయాలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయని అనిపిస్తుంది. ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయిన వ్యక్తి తనకు ఏమీ తెలియదు అన్న భయంతో ఉంటాడు. కానీ అతను ఎగ్జామ్ ని బాగా రాయగలడు. ఏమీ చదివిన వ్యక్తి ఎగ్జామ్ ని బాగా రాయగలను అనుకుంటాడు. కానీ అతను ఎగ్జామ్ లో ఏమీ రాయలేడు. మీరు ఫెయిల్యూర్ కి ఎంతగా భయపడితే ఫెయిల్యూర్ జరిగే అవకాశాలు అంత ఎక్కువ. మీ ఆలోచనలు ఎటు దారి తీస్తాయో మీ శరీరం, మీ పనితీరు కూడా అదే దిశలో నడుస్తుంది. మీరు ఎప్పటికప్పుడు నేను ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో ఉంటే మీ ఫోకస్ సక్సెస్ మీద కాకుండా ఫెయిల్యూర్ మీద ఉంటుంది. దానివల్ల మీ థాట్స్, యాక్షన్స్, ఎనర్జీ అనేవి భయంతో కంట్రోల్ చేయబడతాయి. దానివల్ల మీ పొటెన్షియల్ తగ్గుతుంది. మీరు ఎదుటి వారిని ఎంతగా ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తే వాళ్ళు అంతగా ఇంప్రెస్ అవ్వరు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి బలవంతంగా జోక్స్ వేస్తాడు, తన స్టైల్ మారుస్తాడు, తనలో లేని బిహేవియర్ ని చూపిస్తాడు. ఇది ఓవర్ యాక్టింగ్ లాగా కనిపించవచ్చు. అదే అతను ఓపెన్ గా ఉంటే అతనిలో నిజాయితీ కనిపిస్తుంది. ఆ నిజాయితీకే ఆ అమ్మాయి అట్రాక్ట్ అవుతుంది. ఇక చివరిగా, మనకి ఏదైతే అందుబాటులో ఉంటుందో దాని మీద మనకు ఇంట్రెస్ట్ పోతుంది.